అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఇంత తెల్లవారుజామునే లేచినా కూడా ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి దాదాపుగా 8, 9 అలా అయిపోతుంది. ఇది మామూలుగా ఒక శుక్రవారం తీసిన వీడియో. అదే పండగల్లో అయితే ఇంకా పని ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పని అంటే తెలిసిందే కదా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో ఎంత పని ఉంటుందో. ఇక్కడేమో ఇది మా మెయిన్ డోర్కి ఎదురుగా ఉన్న గేటు. ఇక్కడైతే నేను ప్రతి శుక్రవారం మాత్రమే ముగ్గు వేస్తాను. బయట గేట్ దగ్గర మాత్రం ప్రతిరోజు వేస్తాను. ఏవైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, అంటే పండగలు అలా ఏమన్నా ఉన్నప్పుడు మాత్రం వేసుకుంటాము. లేదంటే ఫ్రైడే వేసుకుంటూ ఉంటాము. లేదా చెట్లకు నీళ్లు పట్టినప్పుడు వాటర్ అది పడి ముగ్గు పోతే కూడా వేస్తాను. ముగ్గు బాగా ఉంటే మాత్రం వారానికి ఒకసారి వేస్తాను. అందుకని ఇక్కడ చాక్ పీస్తో వేసేస్తాను. ఒక వారం వరకు అలానే ఉంటుంది. మామూలుగానే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, ఇలా ప్రతిరోజు ఇలా ఇన్ని చోట్ల ముగ్గులు వేయాలంటే చాలా కష్టం. అందుకని ఇక్కడ వారానికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా ఫ్రైడే రోజు మాత్రమే వేసుకుంటాను. ముగ్గు వేసే ముందు చాక్ పీస్ని ముందుగా వాటర్లో కాస్త తడిపి వేసుకుంటాను. అలా వేసినప్పుడు ముగ్గు ఇంకాస్త తెల్లగా చాలా అందంగా వస్తుంది. అయితే త్వరగా అరిగిపోతుంది చాక్ పీసు, ఇలా మాటి మాటికి తునిగిపోతూ కూడా ఉంటుంది. కాస్త ఓపికగా వేసుకోవడమే. అందంగా ఉండాలి అని అంటే కొంచెం కష్టపడడంలో తప్పులేదనిపిస్తుంది. నేను ఈ 2 స్టెప్స్ మీద ఎక్కువగా ఇలా తామర పువ్వులనే వేస్తూ ఉంటాను. ఎందుకు అంటే ఏమో అలా వేద్దామని మొదలుపెట్టినప్పుడు నాకు తెలియకుండానే అమ్మవారు ఇలా నడిచొస్తుందేమో, అమ్మవారి పాదాలు ఈ పువ్వుల మీద నుంచి నడిచి వస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్న భావన కలుగుతుంది. నాకు తెలియకుండానే అక్కడ ముగ్గు వచ్చేస్తుంది. ఇది కాకపోతే చాలా వరకు పువ్వులనే వేస్తాను. ఎందుకంటే నా మనసులో అదే ఉంటుంది కాబట్టి. ఎందుకు ఇలా అమ్మవారు ఈ విధంగా నడిచి వస్తుంది, ఈ దారి నుంచే వస్తుంది, ఈ పువ్వుల మీద అడుగులు వేసుకుంటూ అమ్మవారి మెత్తటి పాదాలని మా ఇంట్లో మోపుతుంది అనే భావన అలా ముగ్గు వేస్తున్న ప్రతిసారి నాకు కలుగుతుంది. అందుకనే నేను ఎప్పుడు చూసినా ఈ స్టెప్స్ దగ్గర మాత్రం ఈ కమలాల ముగ్గునే వేసుకుంటాను. ఇంకా ఎదురుగా వేసే ముగ్గు అయితే ఏదైనా చుక్కల ముగ్గు వేసుకుంటూ ఉంటాను. నేనైతే ముగ్గు వేస్తున్న ప్రతిసారి ఏదో మెడిటేషన్ చేస్తున్నట్టుగా అలా ఆలోచిస్తూ వేసుకుంటూ ఉంటాను. మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అంటే పనికిరాని ఆలోచనలు అని కాదు, ఏదైనా దేవుడి గురించి కానీ, లేదంటే ఈరోజు ఏం పనులు చేసుకోవాలి అని ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు అని అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక మాటలో చెప్పాలి అంటే నా రోజు మొత్తానికి ఇదే ప్రారంభం కాబట్టి చాలా ప్రశాంతంగా రోజు మొదలయ్యేలా చూసుకోవడానికి ఈ టైంని నేను ఉపయోగించుకుంటాను. మీరు చెప్పండి, మీకు ఏ విధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలా ముగ్గు వేసుకునేటప్పుడు? ప్రశాంతంగా అనిపిస్తుందా, లేదంటే త్వరగా వేసేసి ఇంకో పని చూసుకోవాలి అని హడావిడిలో ఉంటారా? ఎలా ఉంటుంది మీకు? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి. ఇలా ముగ్గు వేయడం అయిపోయాక కాసేపు ప్రశాంతంగా ఈ వాతావరణాన్ని పరికించి చూశాను. మీరు కూడా చూసి ఆస్వాదించండి. ముగ్గు వేసేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కాసేపు కాఫీ తాగిన తర్వాత స్నానం చేసి వచ్చేసరికి ఈ సమయం అయింది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకోవాలి కాబట్టి నీళ్ళు చల్లి ముగ్గు వేయడానికి రెడీగా ఉంచాను. ఇంకిప్పుడు ఇక్కడ కూడా ముగ్గు వేసుకోవాలి. ఇప్పటికే కాస్త ఆలస్యమైనట్టుగా నాకు అనిపించింది. అందుకనే కాస్త గబగబా చిన్న ముగ్గు వేసేసి వెళ్దామని చెప్పి ఇలా వేస్తున్నాను ఫాస్ట్గా. తులసి చెట్టు గుబురుగా పెరగడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఆల్మోస్ట్ యూట్యూబ్లో చూసి చాలా టిప్సే ట్రై చేశాను, బట్ ఏది వర్కౌట్ అవ్వడం లేదు. ఆకులు ఇలా చిన్నగానే ఉంటున్నాయి. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. తులసి మొక్కను పెట్టిన మొదట్లో చాలా బాగానే వచ్చింది. తర్వాత అది అలా సన్నగా మారిపోయాయి ఆకులు. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. ఈ తులసి కోటని ఇంతకుముందు కింద తూర్పు వైపు ఉన్న వాకిలికి ఎదురుగా ఉంచేదాన్ని. అక్కడ ఏమైనా సరిగ్గా లేదేమో, అంటే అందరం అక్కడ తిరుగుతూ ఉండడం వలన చెట్టు అలా అయ్యిందేమో అని భావించి నేను ఇలా
పైన తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడైతే ఎవరు రారు కదా బయట వాళ్ళు అని చెప్పి. అంటే అమ్మవారిని పెట్టుకున్న చోట కాస్త పవిత్రంగా ఉండాలి కదా! అలా అని నేను ఇలా సెపరేట్‌గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. బట్ రీజన్ ఏంటి అని నాకైతే అర్థం కావడం లేదు. మీకేవైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. నా ఛానల్‌లో మొదటి నుంచి వీడియోస్ చూసే వాళ్ళకైతే తులసి పూజలో రామాయణ స్మరణ అనే దాని గురించి తెలిసే ఉంటుంది. మొన్న జరిగిన శ్రీరామనవమి రోజైనా కనీసం రామాయణం చెప్తామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇంటికి పిల్లలొచ్చారు హాస్టల్ నుంచి. ఇంకా ఆ పని హడావిడిలో కుదరడం లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు వీలవ్వడం లేదు. అందుకని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. వీడియో షూటింగ్ అయితే చేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడం అంత టైం కుదరడం లేదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇక్కడ నేను తులసికోట ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా అమ్మవారి గురించి ఆలోచిస్తూ వేస్తున్నప్పుడు తెలియకుండానే అలా పద్మాలకి సంబంధించిన ముగ్గులు వచ్చేస్తూ ఉంటాయి మైండ్లోకి. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాలాగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారని నాకు తెలుస్తుంది. మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, ఏకవీర అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చినప్పుడు. ఆ వీడియోకి నాకు ఒకరు కామెంట్ చేశారు, జుట్టు అలా విరబోసుకొని గుడికి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు అని. మళ్ళీ ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, ఏమీ అనుకోవద్దు, నాకు తెలిసింది చెప్పాను అని చెప్పి, తప్పుగా అనుకోవద్దు అని మెన్షన్ చేశారు. అలా నా కోసం ఆలోచించి నాకు కామెంట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి అక్కడ నేనేమి తప్పుగా అనుకోవడానికి లేదు. ఆవిడ చెప్పింది కూడా కరెక్టే. కానీ నాకు ఆ రోజు ఉన్న ఆరోగ్య పరిస్థితి రీత్యా నేను అలా వెళ్ళాల్సి వచ్చింది. బాగా జలుబు చేసి ఉన్నింది. ఇంకా జుట్టు తడిగా ఉన్నప్పుడు అలానే అల్లుకొని వెళ్తే అది తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను రిస్క్ తీసుకోలేకపోయాను. అందుకని అలా చిన్న క్లిప్ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది. కాస్త సైనస్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అలా చేయడం వల్ల ఎంత హెడేక్ వస్తుందా అని చెప్పి. బట్ నేను దాన్ని ఏమీ తప్పుగా తీసుకోవడం లేదు. బట్ మీరు నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఏది కావాలని చేసింది కాదు, అర్థం చేసుకోండి. నేను ఆ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చాను, నేను ఇది కావాలని చేయలేదు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పి. కానీ ఆవిడ చూసుకున్నట్టు లేరు. ఐ థింక్ ఈ కామెంట్ చేసింది ఒక ఆడామె అని నాకు అర్థమైంది. అందుకనే ఇలా ఆవిడ అని సంబోధించాల్సి వచ్చింది. నన్ను మీరు ఇలా ఓన్ చేసుకొని నాకు ఇలా ఒక సజెషన్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. చాలా సంతోషంగా కూడా ఉంది. నన్ను మీలో ఒకరిగా, మీ అక్కగానో చెల్లిగానో అనుకొని ఇలా కామెంట్ చేశారని నాకు చాలా సంతోషం వేసింది. ఎనీవే, థ్యాంక్స్ అండి నా గురించి ఆలోచించి చెప్పినందుకు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే, కాస్తైనా ప్రశాంతతని అందిస్తున్నాయి అని మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.